కసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. భక్తి టీవీ వెలిగించిన ఈ కోటి దీపాలు ధర్మరక్షణ దీపాలుగా మనం భావిద్దాం. మన జీవితంలో ఒక స్థానంలో నిలబడిన తర్వాత అధికారంలో ఉన్నట్టయితే అధికారం ద్వారా నా జాతికి, నా దేశానికి, నా ధర్మానికి, నా సంస్కృతికి నేను ఏం సేవ చేయగలను అని ఆలోచిద్దాం. మనం ఒకవేళ జ్ఞానంలో నిలిచి ఉన్నట్టయితే జ్ఞానం ద్వారా నేను ఏం సేవ చేయగలను అనే విధంగా ఆలోచిద్దాం. మనం ఒకవేళ శక్తివంతులమైనట్టయితే ఈ శక్తితో నా దేశాన్ని, ధర్మాన్ని, జాతిని, సంస్కృతిని నేను ఏ విధంగా రక్షించుకుంటాను అనే విధంగా ఆలోచిద్దాం. మనం ఒకవేళ ధనవంతులమైనట్టయితే విద్య ద్వారా, వైద్యం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి దీనహీన, పీడిత, తాడిత జనాన్ని ఏ విధంగా నేను ఆదుకోగలను, ఏ విధంగా నేను సేవ చేయగలను అని ఆలోచిద్దాం. దేవుడన మాతృదేశమా, దేవతలన ప్రజలు, యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్టయ, ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా అని చెప్పినటువంటి తుమ్మల సీతారామమూర్తి గారి ఆ పద్యాన్ని మన జీవితానికి ఆదర్శంగా స్వీకరించి నాకు వచ్చిన విద్య, నాకున్న ధనం, నాకున్న శక్తి ఈ సామాజిక జీవితంలో ఎవరెవరికైతే అందాలో వారికి నేను అందిస్తాను అనేటటువంటి ఈ కోటి వెలుగుల కాంతులు ఇవాళ మన హృదయాల్లో ఈ భావాలు నాటాలి అని నేను కోరుకుంటూ, భక్తి టీవీ ద్వారా ఈ భావజాలాన్ని దేశమంతా, ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నటువంటి నరేందర్ చౌదరి దంపతులకు, వారి అనుయాయులకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు. అద్భుతమైన వ్యాఖ్యలు చెప్పినటువంటి కసిరెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మన హిందూ ధర్మంలో మనం ఎంతో ప్రముఖంగా చెప్పుకోవలసింది గోవు. గోమాతను పూజిస్తే మనకి అనేక పుణ్యఫలాలు కలుగుతాయని మన పూర్వీకులు చెబుతారు. అలాంటి గోమాతను సేవించడానికి గాను గోశాలలు పెట్టి ఎంతో గో సంరక్షణ చేస్తున్న వారిని కూడా సన్మానించుకోవటం మనకు ఆనందదాయకం. వారి గోసేవ చేస్తున్నటువంటి మాత నిర్మలానందమయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గోవును సేవిస్తే ముక్కోటి దేవతల్ని సేవించినట్లేనని నమ్మిన కుటుంబం నుంచి వచ్చిన మాతా నిర్మలానందమయ్య గోసేవ కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నారు. రజాకార్లతో పోరాడిన ఉద్యమకారుడు మత్తా బలవంతరావు నుంచి వారసత్వంగా గోసేవ కార్యక్రమాల్ని నేర్చుకున్నారు. 23వ ఏటే సన్యాసం స్వీకరించి హరిద్వార్, ఋషికేశ్, వారణాసిల్లో చదువుకొని స్వామి సచ్చిదానంద గారి దగ్గరి శిష్యరికం పొందారు. పతంజలి యోగను సామాన్యులకు చేరువ చేసేందుకు మెదక్ జిల్లా బొంతపల్లి గ్రామంలో పతంజలి యోగాశ్రమాన్ని స్థాపించారు. అక్కడే సచ్చిదానంద గోశాలను నిర్వహించి 20 ఏళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో శ్రీ వేణుగోపాలస్వామి మందిర్ గోశాలను నిర్వహిస్తూ గోసేవకు మించినది ఏదీ లేదని ప్రపంచానికి చాటుతున్నారు. వారిని సన్మానించుకోవటం మన అదృష్టం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మనకు ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభమే మనము అభిషేకంతో ప్రారంభించినాం. శివుని అభిషేకించిన ఏ ధార్మిక కార్యక్రమం చేసినా అది గోవు లేకుంటే కాదు. కాబట్టి గోమాత సమస్త ధర్మ కార్యాలకే కాదు, సృష్టికే మూలమైనటువంటిది. అందుకే మన వాళ్ళు చాలా గొప్ప విషయాలను గోమాతతో జోడించారు. అన్నమేవ సదాగావః దేవానాం పరమం హవి. సమస్త ప్రాణికోటికి ఒక గోమాత అన్నం ఇస్తుంది. దేవతలకందరికీ యజ్ఞం ద్వారా హవిని కూడా గోమాతని ఇస్తుంది. ఆ విధంగా భూలోకముకు జీవలోకమును రెండుటిని శాసించేది, తృప్తిని చేసేది, అందరికీ ఆధారం ఇచ్చేది గోమాత. కాబట్టి అటువంటి గోమాతను మనము సేవించి, రక్షించి, పోషించడం మన యొక్క కర్తవ్యం. ఎంతవరకు గోమాత ఈ భూమి పైన ఉంటుందో అంతవరకు జీవనం ఉండగలుగుతుంది, అంతవరకు ఆరోగ్యం ఉండగలుగుతుంది. కాబట్టి అటువంటి ఆ తల్లిని మనము రోజు రోజు పోగొట్టుకుంటున్నాం. కృష్ణుని రూపంలో కానీ గోమాత సేవింపబడింది, శివుని రూపంగా కూడా గోమాత సేవింపబడింది. శివుని పూజిస్తున్నాము, కృష్ణుని పూజిస్తున్నాము, కానీ లక్షల కొద్ది గోవులను రోజు పోగొట్టుకుంటున్నాం. అది మన భక్తికి స్వరూపం కాదు. భక్తి అంటే అర్థం ఏంటంటే రక్షించుకోవడము, సత్యమును తెలుసుకోవడం. కాబట్టి వేదము ఏమని చెప్తుందంటే ప్రతి మానవుడు కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు చాలా ముఖ్యమైనటువంటిది, సత్ప్రయోజనం కలది. ఎప్పుడైతే మానవుడు ప్రతి ఒక్క వస్తువు యొక్క ప్రాముఖ్యతను,
ప్రతి ఒక్క దాని ప్రాధాన్యతను తెలుసుకుంటాడో అప్పుడే అతడు జ్ఞాని, కానీ ప్రతి దానిని పోగొట్టుకునేవాడు జ్ఞాని కాదు. ఈరోజు మనం చాలా అహంకారం పడుతున్నాము, మేము చాలా వైజ్ఞానిక యుగంలో ఉన్నామని. ఈ వైజ్ఞానిక యుగం ఏమేమి పోగొట్టుకున్నదంటే జీవనాధారమే పోగొట్టుకుంది. తల్లి లాంటి గోమాతను పోగొట్టుకొని జలమును పోగొట్టుకుంది, భూమి యొక్క సారవంతమైన భూమిని పోగొట్టుకుంది, వాయువును పోగొట్టుకుంది, శబ్దం యొక్క కాలుష్యంను చేసుకుంది. అన్నిటినీ కాలుష్యం చేసుకొని అమృతం లాంటి జలమును, పృథివీని, భూమిని, అన్నిటికీ ఆధారమైనటువంటి వాయువును అన్నిటినీ పోగొట్టుకొని వైజ్ఞానికులం అనుకోవడం ఎంత మూర్ఖత్వమో దీంతో అర్థమవుతుంది. అందుకే వేదం ఏమంటే ఇమం సాహస్రం శతధారముత్సం. ఓ మనుషుల్లారా, ఈ గోమాత కాదురా, ఇది ఇమం సహస్రం శతధారముత్సం. అనేకమైనటువంటి సహస్రధారాలతోని లోకానికి ఉపకారం చేసి. అందుకే అమృతం ఎక్కడనో దేవతలు పోరాడితే ఎక్కడ పోరాడుతుండ్రు, ఎక్కడ ఉందని అంటే దేవతలకు గురించి చెప్తుంది వేదం. ఏమంటే అమృతం ఎక్కడ లేదురా, గోమాత యొక్క నాభిలో ఉంది. ఆ గోమాత యొక్క ఆశ్రయం చేసుకుంటే లోకానికి అంత అమృతం దొరుకుతుంది. కాబట్టి అటువంటి గోవును రక్షించడం మన యొక్క ధర్మము, మన యొక్క కర్తవ్యము. ఈ విధంగా భక్తి ఛానల్ మనకందరికీ కూడా ఒక మంచి సందేశంను, మళ్ళీ దేశానికి, మళ్ళీ ఈ యొక్క సంస్కృతిని కాపాడడానికి వాళ్ళు ఏదైతే కృతకృత్యులై ఉన్నారో అది చాలా గొప్ప సంకల్పము. చౌదరి నరేంద్ర చౌదరి గారు కానీ, వారి సపత్ని ధర్మపత్ని అయినటువంటి రమాదేవి గారు కానీ ఈ సంకల్పం చేయడము చాలా మన అందరికీ అదృష్టం. వాటి ఇంకా వారితో నేను అపేక్ష చేస్తాను. కేవలం ఇంతనే మనది రూపం కాదు, మనము ఒక ఆవగించంతా కూడా ఇంతవరకు భారతీయ సంస్కృతిలో ఆవగించంతా కూడా తెలుసుకోలేదు. 1000 రెట్లు ఇంకా మన సంస్కృతి మిగిలి ఉంది. ఆ 1000 రెట్లు సంస్కృతి ఏ రోజు బ్రతుకుతుందో, ఏ రోజు తెలుసుకోగలుగుతామో ఆ రోజు హిందువులు కేవలం భారతదేశంలో కాదు, పృథ్వీ మీద హిందూ ధర్మం అంటే, వైదిక ధర్మం అంటే ఎంత గొప్పదో తెలుసుకోగలుగుతారు. కాబట్టి సెక్యులరిజం అనేది ఎక్కడైనా ఉంటే కేవలం హిందూ ధర్మంలో సెక్యులరిజం ఉంది, ఇంకా ప్రపంచంలో ఏ ధర్మంలో సెక్యులరిజం లేదు. కాబట్టి హిందూ ధర్మము కేవలం మనుష్య మాత్రానికి కాదు, ప్రాణి మాత్రం యొక్క కళ్యాణం చేసేది, ప్రతి ఒక్క ప్రకృతి యొక్క కళ్యాణం చేసేది, జీవుని యొక్క కళ్యాణం చేసేది, పరమతత్వం వరకు తీసుకెళ్లేటటువంటి శక్తి ఏదైనా ధర్మంలో ఉంటే అది కేవలం వైదిక ధర్మంలో ఉంది. ఆ వైదిక ధర్మం మన యొక్క ఆత్మ ఉంది, మన యొక్క ప్రాణం ఉంది, మన యొక్క శ్వాస ఉంది. ఆ యొక్క కాపాడుకోగలిగితే మీరు మీ పిల్లలను కాపాడుకోగలుగుతారు. ఈరోజు మీరు ఆలోచించండి, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధమైన జీవితం జీవిస్తున్నారు. అటువంటి పిల్లలను చూసి చాలా బాధ అనిపిస్తుంది. నా యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, ఎక్కడ పోతుంది నా దేశము, ఎంతమంది కుట్రలకు ఇది ఒక సాధనమైపోయింది. కాబట్టి అటువంటి కుట్రల నుంచి రక్షించుకునాలంటే మనల్ని మనం రక్షించుకునాలి, మన ఏదైతే పరంపర ఉందో అది రక్షించుకునాలి, అదే మన యొక్క ధర్మము. వీరికి నా యొక్క పూర్తి ఆశీర్వాదము ఉంటుంది. ఓం శం. ధన్యవాదాలమ్మా. గోసేవ చేస్తే ఎంతటి ప్రాశస్త్యం ఉంటుందో అమ్మ మనకు తెలియజేశారు. అయితే సమయాభావం వల్ల వేరే ఆ తరువాత వచ్చే సన్మాన గ్రహీతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు మన్నించాలి. తరువాత మన ముందుకు రాబోతున్నారు శ్రీ వి శ్రీనివాసాచార్యులు గారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు శ్రీనివాసాచార్యులు గారు. వంశపారంపర్యంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసాచార్యులు గత 45 ఏళ్లుగా ప్రధాన అర్చకులుగా స్వామికి సేవలందిస్తున్నారు. వారికి నరేంద్ర చౌదరి చైర్మన్ దంపతులు సన్మానిస్తున్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలో మాదాల గ్రామానికి చెందిన వేణుగోపాల స్వామి ఆలయానికి వీరు ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ధన్యవాదాలు స్వామి. తరువాత జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామానికి చెందిన రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈయన ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. గత 23 ఏళ్లుగా ప్రధాన అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ స్వామి కృపను ఆ గ్రామ ప్రజలందరికీ కాకుండా దేశవ్యాప్తంగా అందజేస్తున్నారు. జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి వారు. తరువాత వేదాంతం వరదాచార్యులు గారు, వీరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం సందోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు శ్రీ వేదాంతం వరదాచార్యులు గారు. 11 తరాలుగా ఈ కుటుంబం ఆ స్వామికి సేవలందిస్తోంది. ఆ స్వామి తాలూకా ఆలయాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తోంది.
ఆలయ ముఖమంటపాన్ని కూడా నిర్మించి వారు 2 ఏళ్లుగా దీక్ష పూని ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. శ్రీ వేదాంతం